హాయ్ అండి. ఈరోజైతే పెద్దవాళ్ళ బ్లౌజు హ్యాండ్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను. ముందుగా 4 మడతలు అయితే క్లాత్ ఐరన్ చేసుకొని వేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా ఒక లైన్ అయితే స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న మార్కింగ్ ఏంటంటే 1.5 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేశాను. మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని తర్వాత హెమ్మింగ్ కోసం వాడతామన్నమాట డైరెక్ట్గా. అది ఎలా అన్నది స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను, తప్పకుండా ఈ వీడియో కింద ఉంటుంది చూడండి. మరి ముందుగా అయితే సీదానే బ్లౌజ్ అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు కట్ చేసినా కూడా. బ్యాక్ పార్ట్ సైడ్ వెనకాల సైడ్ ఉన్న హ్యాండ్ అనమాట. ఇది ఫ్రంట్ లోతు తీస్తాం కాబట్టి అది తీసుకోకూడదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. హైట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అనమాట. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది చంక డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే లోపలికైతే కట్ లోపలికైతే ఉందన్నమాట. సైజ్ బ్లౌజ్ ప్రకారం అయితే ఇక్కడ వేసాను కదా 2 ఇంచెస్ అని. నార్మల్గా అయితే 3 ఇంచెస్ కట్ చేస్తాం కదా మన సైజ్కి అయితే. ఇది పెద్దవాళ్ళది కాబట్టి వాళ్ళకి తక్కువ లోతు అయితే తీస్తామన్నమాట, 2 ఇంచెస్ వరకే. ఇప్పుడు లూజ్ కరెక్ట్ ఉందా లేదా అని అయితే నేనైతే చెక్ చేస్తున్నాను. మనము ఈ విధంగా ఒకసారి బ్లౌజ్ అయితే పెట్టుకొని చూసుకుంటే మనం పెట్టింది కరెక్టా కాదా తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ 2 విధాలుగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ తీసింది లోతు అనమాట. లోతుతో ఫ్రంట్ హ్యాండ్ లాగా తీసాను. తర్వాత బ్యాక్ హ్యాండ్ అయితే మార్కింగ్ చేశాను అనమాట. అందుకే ఫ్రంట్ బ్యాక్ అని పెట్టాను. మనం ఇంకా ఫ్రంట్ లోతు తీయాల్సిన పని లేదు, ఈ మార్కింగ్ మీద కట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచెస్ అయితే స్టిచ్చెస్ కోసం క్లాత్